ఏపీ ఎన్నికల సందర్భంగా మొత్తం 33 హింసాత్మక ఘటనలు జరిగాయని సిట్ తన దర్యాప్తు నివేదికలో పేర్కొంది. పల్నాడు జిల్లాకు సంబంధించి నర్సరావుపేట 10, మాచర్లలో 8, గురజాలలో 4, మొత్తంగా 22 కేసులు నమోదైనట్లు తెలిపింది. అలాగే తిరుపతి జిల్లాకు సంబంధించి చంద్రగిరిలో 2, తిరుపతిలో 2 కేసులు నమోదైనట్లు నివేదికలో పేర్కొంది. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలో 7 కేసులు నమోదయ్యాయని తెలియజేసింది. ఇక ఈ కేసులకు సంబంధించి 1370 మందిపై ఎఫ్ఐఆర్ నమోదైందని, ఇందులో ఇప్పటి వరకు 124 మందిని అరెస్టు చేసినట్లు సిట్ తన నివేదికలో పేర్కొంది. ఇక మిగతా వారిని కూడా అరెస్టు చేయాలని సూచించింది. ఇక మరోవైపు కేసుల పర్యవేక్షణపై పురోగతితో మరో రిపోర్ట్ను సిట్ సిద్ధం చేయనుంది. అల్లర్లపై నమోదైన కేసుల దర్యాప్తుపై నిరంతరం పర్యవేక్షణ చేయనున్న సిట్ పురోగతి రిపోర్ట్ను కౌంటింగ్ లోపు డీజీపీకి ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పటికే నమోదు చేసిన కేసుల్లో అదనపు సెక్షన్లు జోడించడానికి కోర్టులో మెమో దాఖలు చేయాలని విచారణ అధికారులను ఆదేశించారు. సీసీటీవీ ఫుటేజ్, వీడియో ఫుటేజ్లను డిజిటల్ సాక్ష్యాలుగా సేకరించాలని సూచించారు. అరెస్టులు చేయడంతో పాటు తర్వాత ఛార్జిషీట్లు దాఖలు చేయాలని ఆదేశించింది. అనేక లోపాలు గుర్తించినట్లు దర్యాప్తులో తేలినట్లు సిట్ బృందం పేర్కొంది. నిందితుల అరెస్టుకు ప్రత్యేక బృందాలు ఏర్పాట్లు చేయనున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన అల్లర్లకు సంబంధించి ప్రాథమిక నివేదిక సిట్ డీజీపీకి అందజేసింది. 2 గ్రూపులు విడిపోయిన టీడీపీ, వైసీపీ కార్యకర్తలు పదునైన రాళ్లతో దాడులు చేసుకున్నట్లు సిట్ గుర్తించింది. అల్లర్లకు సంబంధించి ఇప్పటి వరకు 7 కేసులు నమోదైనట్లుగా పేర్కొంది. 728 మంది అల్లర్లలో పాల్గొన్నట్లుగా గుర్తించారు. ఇక ఇప్పటి వరకు రాళ్ల దాడిలో పాల్గొన్న 396 మందిని పోలీసులు గుర్తించినట్లుగా తేలింది. ఇక అల్లర్లలో పాల్గొన్న మరో 332 మందిని గుర్తించాల్సి ఉంది. ఇప్పటి వరకు టీడీపీ, వైసీపీకి చెందిన 91 మందిని అరెస్టు చేశారు. అజ్ఞాతంలో ఉన్న 634 మందిని అరెస్టు చేయడానికి పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరో 3గురిపై 41A నోటీసులు జారీ చేశారు. కాగా తాడిపత్రిలో నమోదైన కేసులలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఆయన కుమారుడు హర్ష, అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ కుమారుడు ఎమ్మెల్యే అభ్యర్థి అస్మిత్ రెడ్డి కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసపై ప్రత్యేక దర్యాప్తు బృందం తయారు చేసిన నివేదికలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. అల్లర్లపై 2 రోజుల పాటు దర్యాప్తు జరిపినటువంటి సిట్ అధికారులు సోమవారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు ప్రాథమిక నివేదికను సమర్పించారు. 150 పేజీలతో కూడిన ఈ నివేదికలో సిట్ అధికారులు అనేక కీలక అంశాలు పేర్కొన్నారు. అలాగే పలు సిఫార్సులు కూడా చేశారు. పోలింగ్ రోజు, ఆ తర్వాత రోజు చెలరేగిన ఘర్షణల్లో మరణాలకు దారితీసే స్థాయిలో 2 వర్గాలు రాళ్ల దాడికి పాల్పడినట్లుగా సిట్ పేర్కొన్నారు. కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారంటూ తెలిపారు. రైట్, ఇక ఏపీలో పోలింగ్ రోజు అయినటువంటి అల్లర్లపై ఇప్పటికే 33 కేసులు ఉన్నట్టుగా సిట్ అధికారులు నివేదికలో పేర్కొన్నారు. అలాగే 150 పేజీలతో కూడినటువంటి నివేదికను అయితే సమర్పించినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఓవర్ టు శ్రీనివాస్. మాధవి, ఆంధ్రప్రదేశ్లో ఇంకా పల్నాడు జిల్లా, తాడిపత్రి, చిత్తూరు జిల్లాలలో ఎన్నికల వేడి చల్లారలేదని చెప్పవచ్చు. ఎన్నికల సమయంలో జరిగినటువంటి గొడవలు, అల్లర్లకు సంబంధించి కేసులు నమోదు కావటము, నిందితుల అరెస్టు పరంపర కొనసాగే పరిస్థితి ఉండడం జరిగింది. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ప్రభుత్వం నియమించినటువంటి సిట్ ఏదో ఉందో సిట్ పూర్తి స్థాయిలో ఆ విచారణ జరిపిన తర్వాత వాళ్ళ ప్రాథమిక నివేదికను ఆ డీజీపీకి అందజేయడం జరిగింది. సిట్ అధికారులు 13 మంది సభ్యులు ఉన్నటువంటి బృందం 150 పేజీల ఆ నివేదికను ఇవ్వడం జరిగింది. 3 జిల్లాలు, చిత్తూరు, అనంతపురం, పల్నాడు జిల్లా, 3 జిల్లాల్లో జరిగినటువంటి అల్లర్లు, విధ్వంసం పైన క్లారిటీ వచ్చే విధంగా కూడా వాళ్ళ ప్రాథమిక ఆ నివేదికను అందజేయడం జరిగింది. అయితే 48 గంటల్లో నివేదిక అందజేయాలని కేంద్ర ఎన్నికల సంఘం కోరిన నేపథ్యంలోనే ఆ విధంగా 48 గంటల్లో ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఆయా ప్రాంతాల్లో జరిగినటువంటి గొడవలు, నమోదైన కేసులు, ఎఫ్ఐఆర్లను పరిశీలించి కొంతమందితో మాట్లాడి కొన్ని కీలకమైనటువంటి విషయాలను కూడా నివేదిక రూపంలో ఇవ్వడం జరిగింది. మొత్తం 150 పేజీలు ఇచ్చినటువంటి నివేదికలో ప్రధానంగా చూస్తే అధికారుల యొక్క ఆలస్యం, హింసను జరగకుండా అరికట్టాల్సినటువంటి అధికారులు నిశ్రేష్ఠులుగా ఉండిపోవటము, హింసను సపోర్ట్ చేసినట్టు విధంగా ఉండటము, గొడవ జరుగుతున్న సమయంలో ఆపకుండా ఏదైతే చేస్తారో అలాంటి వారిపై కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా నోట్ చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఇప్పటికే పల్నాడు జిల్లాలో 13 మంది అధికారులను బదిలీలు, సస్పెండ్ వేయడం జరిగింది. తర్వాత రానున్న రోజుల్లో కేసు తీవ్రతల దృష్ట్యా వారిపై కూడా కేసులు నమోదు చేసి విచారణ జరిపే అవకాశం కూడా కనపడుతుంది.
అలానే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 33 కేసులు నమోదు చేసి దరిదాపుగా 1,150 మంది పైన దరిదాపుగా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ఇక పల్నాడు జిల్లాలో నర్సాపేట, గురజాల, దాచేపల్లి ఈ ప్రాంతాలలో 144 సెక్షన్ అమల్లో ఉంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అలానే అనంతపురం జిల్లాకి వెళ్తే అనంతపురం జిల్లాలో తాడిపర్తిలో జరిగినటువంటి గొడవలకు సంబంధించి ప్రముఖులుగా ఉన్నటువంటి ఇటు వైఎస్ఆర్సీపీ తరఫున కేతిరెడ్డి పెద్దారెడ్డి, వాళ్ళ బాబు హర్ష, అలానే జేసీ ప్రభాకర్ రెడ్డి, వాళ్ళ బాబు అస్మిత్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వీళ్ళు నలుగురు పైన కూడా విచారణ జరిపే అవకాశం కూడా స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే గొడవలకి సంబంధించినటువంటి జరిగిన దానిలో ఇరువురి పాత్ర ఉన్నదనేది ఒక ఆరోపణ ఉంది. అది విచారణలో తెలిసే అవకాశం కూడా ఉండటం జరిగింది. అలానే చిత్తూరు జిల్లాలో జరిగినటువంటి దాడిలో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి పులివర్తి నానిపై దాడి, ఆ దాడికి సంబంధించిన దాని మీద జరిగినటువంటి విచారణ, ఇవన్నింటినీ దృష్టిలో ఉంచుకుంటే కనుక ప్రధానంగా 3 జిల్లాలలో జరిగినటువంటి ఘటనలపై మొత్తం 33 కేసులు నమోదు చేయడం జరిగింది. ఎక్కువ మంది నిందితులు ఉన్నారు. వారిలో కొంతమందికి 41A నోటీసులు ఇచ్చి విచారణ పిలుస్తున్నారు. మరికొంతమందిని డైరెక్ట్గా అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అలానే కొంతమంది నేతలు అజ్ఞాతంలోకి వెళ్ళారు. అజ్ఞాతంలోకి వెళ్ళిన వారిని కూడా ఏ విధంగా అరెస్ట్ చేయించాలి, ఏ విధంగా అరెస్ట్ చేయాలనే పరిస్థితిలో కూడా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఎన్నికలు అయిపోయిన తర్వాత జరిగినటువంటి దాడులలోనూ హింసాత్మక ఘటనలోనూ పాల్గొన్న వారిని కఠినంగా శిక్షించే విధంగా కూడా చర్యలు చేపట్టడం జరిగింది. ప్రాథమిక నివేదికే 150 పేజీలు ఉంటే ఆ పూర్తి స్థాయి నివేదిక ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పూర్తి స్థాయి నివేదికకు టైం అడిగి ఆ టైం తీసుకొని విచారణ జరిపే అవకాశం కూడా ఉంది. ఎఫ్ఐఆర్ల నమోదు, ఎఫ్ఐఆర్లో పక్షపాతం ఉందా లేదా, అధికారుల ఆలస్యము, అధికారులు సస్పెండు, అదేవిధంగా అధికారులకు సంబంధించినటువంటి వేటు పడిన తర్వాత కూడా కొత్త అధికారులు ఎటువంటి దర్యాప్తు చేస్తున్నారు ఏంటి అనే విషయాలు కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అలానే చూస్తే కిందక కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు, అలానే కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కౌంటింగ్ తర్వాత కూడా పల్నాడు జిల్లాలో ఉద్రిక్తత వాతావరణం ఉందని చెబుతున్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా 144 సెక్షన్ అమలులో ఉండే విధంగా, ఎక్కడైతే కేసులు ఉన్నారో వారందరినీ అదుపులోకి తీసుకునే విధంగా, అలానే అది కేసుల్లో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులని తప్పనిసరిగా చట్టం ముందు శిక్షించే విధంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. అలానే పోలీసు అధికారుల పాత్ర ఏదైతే ఉందో వారి మీద కూడా అవసరమైతే విచారణ జరిపే అవకాశం కూడా కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.